గౌరవనీయులైన తల్లిదండ్రులకు నమస్కారం. 2024-25 విద్యా సంవత్సరంలో మేము సాధించిన విజయాలు, మా పని విధానం మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఇవన్నీ యాన్యువల్ డే నాడు మీతో పంచుకోవడానికి మళ్ళీ 15-20 నిమిషాలు సమయం పడుతుంది. కాబట్టి ఆ రోజున సమయం వృధా చేయకుండా ఈ రోజే మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. 2023-24 ఫిబ్రవరి మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 52 మంది విద్యార్థులు హాజరు కాగా 52 మందికి 52 మంది 70% పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అందులో విద్యార్థి ఓం శ్రీ సాయి 500 మార్కులు గాను 489 మార్కులు అనగా 98% మార్కులు సాధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఇదే విద్యార్థి మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో 100కి 100 మార్కులు సాధించారు. 2022-23లో 10వ తరగతి పూర్తి చేసిన మన పూర్వ విద్యార్థులు మొరిశెట్టి లోహిత్ మరియు ఎల్లు సోమిరెడ్డి 2025 జేఈఈ మెయిన్ ఎగ్జామ్లో 98% సాధించి అడ్వాన్స్ పరీక్షలకు ఎంపికయ్యారు. వీరు నర్సరీ నుండి 10వ తరగతి వరకు మన పాఠశాలలోనే చదివి ఐఐటి సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మన విద్యార్థులు 4 నుండి 5 నీట్లో ఉత్తీర్ణులు సాధిస్తున్నారు మరియు ప్రతి సంవత్సరం 2 నుండి 3 విద్యార్థులు ఐఐటి సీట్ సాధిస్తున్నారు. దీనికి మనం ఇచ్చిన ఫౌండేషన్ కోర్సే నిదర్శనం. మన పూర్వ విద్యార్థి డానియల్ నిస్సే ఐఐటి రూర్కెలాలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. సిరిప్రియ గాంధీ మెడికల్ కాలేజీలో మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్నారు. కామినేని మెడికల్ కాలేజ్ మరియు కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా మన విద్యార్థులు చదువుతున్నారు. ఇక ఈ సంవత్సరానికి వస్తే 2024-25 సంవత్సరంలో మన విద్యార్థులు సాధించిన విజయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. మన దగ్గర అటల్ టింకరింగ్ ల్యాబ్ మరియు రోబోటిక్స్ ల్యాబ్ ఉంది. దాన్ని ఆసరాగా చేసుకొని మన 9వ తరగతి విద్యార్థులు మహీధర్ శ్రీకర్ తయారు చేసిన స్మార్ట్ బస్సు ప్రాజెక్టు డిసెంబర్లో విజయవాడలోని నలంద విద్యానికేతన్లో జరిగిన ఉమ్మడి రాష్ట్ర స్థాయి సిబిఎస్ఈ స్కిల్ ఎక్స్పో పోటీల్లో పాల్గొని అందులో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపిక కాబడి ఫిబ్రవరిలో జోధ్పూర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావటమే కాకుండా అక్కడ ప్రదర్శింపబడి అక్కడ జాతీయ స్థాయి కన్సోలేషన్ బహుమతి కూడా సాధించాం. ఇదే ప్రాజెక్టు అగస్త్య ఫౌండేషన్ వారు నిర్వహించిన ఉమ్మడి రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీల్లో పాల్గొని 2,500 రూపాయల నగదు బహుమతితో సాధించి దీన్ని బెంగళూరు ఫిబ్రవరిలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో కూడా ప్రదర్శించడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం 9వ తరగతి చదువుతున్న మహీధర్ గైడ్ టీచర్ శ్రీ లేట్ బి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో భోపాల్లో జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్లో వారు పాల్గొనడం జరిగింది. నాకు తెలిసి మన జిల్లా నుంచి జాతీయ సైన్స్ కాంగ్రెస్లో మన స్కూలే మొదటిగా ప్రాతినిధ్యం వహించడం సంతోషదాయకం. 10వ తరగతి చదువుతున్న మన విద్యార్థిని కుమారి శ్రేష్ఠ డిస్ట్రిక్ట్ లెవెల్లో మొదటి స్థానం సాధించి ఎస్సీఆర్టీ హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి నేషనల్ సైన్స్ సెమినార్లో పాల్గొనడం జరిగింది. మన పాఠశాల స్థాపించినప్పుడే మనం చెప్పాం, మనం ఒక చదువు కాదు, చదువుతో పాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్కి పాటుపడతామని, అన్ని రంగాల్లో పిల్లల్ని తీర్చిదిద్దుతామని, పిల్లలకు చదువుతో పాటు ఆటలు పాటలు వైజ్ఞానిక విషయాల మీద అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పాం. దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం మనం చాలా మంచి ఫలితాలు సాధించడం జరిగింది. 3 విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొనడం మరియు పలు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఇక ఆటల విషయానికి వస్తే 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మహీధర్ తమిళనాడు తెన్కాశీలోని వేల్స్ విద్యాలయంలో జరిగిన సౌత్ జోన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో పాల్గొనడం జరిగింది. సిబిఎస్ఈ వారు నిర్వహించిన 2024-25 ఆర్యభట్ట గణిత ఛాలెంజ్ లో మన విద్యార్థులు శిషున్ రెడ్డి, సాయి అభిరామ్, మనోజ్ పాల్గొనగా అందులో 9వ తరగతి చదువుతున్న మాస్టర్ శిషున్ రెడ్డి టాప్ 100 మందిలో ఒకటిగా గుర్తింపబడ్డారు. ఈ అబ్బాయి సిబిఎస్ఈ రీజియన్ విజయవాడ రీజియన్ లో టాప్ 100 స్టూడెంట్స్ లో ఒకటిగా గుర్తింపు సాధించడం మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. అంతేగాక ప్రతి సంవత్సరం జరిగే రాష్ట్రీయ బాల విజ్ఞాన్ ప్రదర్శిని RSB 2024 కోదాలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో మన విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అందులో 8 బహుమతులు సాధించడే గాక 4 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికై ఆ 4 ప్రాజెక్టులు జడ్చర్లోని నిమ్స్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించడం జరిగింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జి సోమనాథ్ మాధవన్ రాష్ట్ర స్థాయి స్టేట్ యూత్ ఫెస్టివల్ 2025లో తన ప్రదర్శన జరిగింది. ఇది డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎక్సలెన్షియా సిబిఎస్ఈ స్కూల్ షామీర్పేటలో జరిగిన సిబిఎస్ఈ క్లస్టర్ లెవెల్ బాస్కెట్ బాల్ గర్ల్స్ అండర్ 17 కాంపిటీషన్ లో మన విద్యార్థినీలు 11 మంది పాల్గొనడం జరిగింది. శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ రాజమండ్రిలో జరిగిన బాయ్స్ అండర్ 17 సిబిఎస్ఈ క్లస్టర్ లెవెల్ వాలీబాల్ లో 7 విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు హైదరాబాద్ లో జరిగిన స్టేట్ లెవెల్ జూనియర్ ఆర్చరీ కాంపిటీషన్ లో మాస్టర్ మహీధర్ మరియు కుమారి మనస్వినిలు పాల్గొనడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్చరీ కాంపిటీషన్ లో జూనియర్ ఇండియన్ రౌండ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ను సర్వేల్ స్కూల్ యాదాద్రి భువనగిరి నందు నిర్వహించగా అందులో మన స్కూలుకు చెందిన 3 విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ కాంపిటీషన్ లో పాల్గొనడం జరిగింది. స్టేట్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ నెల్లూరు కుదురు మహబూబాద్
లో జరిగిన పోటీలో కూడా మన విద్యార్థులు 5 తమ ప్రదర్శన నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. హుస్నాబాద్, సిద్దిపేటలో జరిగిన అండర్-14 హ్యాండ్బాల్ టోర్నమెంట్ లో ఇద్దరు విద్యార్థులు కీర్తనారెడ్డి, రిషిత పాల్గొనడం జరిగింది. వీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన పోటీలో సెలెక్ట్ అయి రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడ్డారు. గవర్నమెంట్ స్కూల్ కోస్గి, నారాయణపేటలో జరిగిన అండర్-17 హ్యాండ్బాల్ పోటీల్లో కుమారి లక్ష్మీ యవనిక, కుమారి హన్సిని రెడ్డి, కుమారి స్నిగ్ధ 9వ తరగతి విద్యార్థులు అండర్-17లో ఉమ్మడి నల్గొండ జిల్లా తరపున సెలెక్ట్ అయి రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ లో జరిగిన సీఎం కప్ స్టేట్ లెవెల్ బాస్కెట్బాల్ కాంపిటీషన్ లో మన విద్యార్థినులు ఉమ్మడి నల్గొండ జిల్లా తరపున సెలెక్ట్ అయి రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ కాంపిటీషన్ లో పాల్గొనడం జరిగింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కుమారి శ్లోక, రోహితశ్రీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన పోటీలో పాల్గొని రాష్ట్ర స్థాయి స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ పోటీలకు ఉమ్మడి నల్గొండ జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్-17 బాలికల బాస్కెట్బాల్ పోటీల్లో మన విద్యార్థి బి స్నిగ్ధ ఉమ్మడి నల్గొండ జిల్లా టీంకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కే సముద్రం వరంగల్లో జరిగిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలో పాల్గొనడం జరిగింది. ప్రతి శనివారం పాఠశాలలో CCA యాక్టివిటీస్ చేస్తాం. అనగా వక్తృత్వ పోటీలు, డిబేట్లు, క్విజ్లు, ఆర్ట్ కాంపిటీషన్లు, వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నాం. వాటి ఫలితాలు ఇప్పుడు మనకి ఈ సంవత్సరం చాలా వరకు వచ్చాయి. CCRT క్యాంపస్ మాదాపూర్, హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని కుమారి హన్సిని పాల్గొనడం జరిగింది. తను సూర్యాపేట జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు. గోల్ఫ్ క్లబ్ హైదరాబాద్లో జరిగిన స్టేట్ లెవెల్ గ్లోబల్ ఛాలెంజ్ ఫైనల్లో మన ఇద్దరు విద్యార్థులు జి సాయి అభిరామ్ మరియు ఎం కేతన్ 9వ తరగతి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వరల్డ్ టూరిజం డే సందర్భంగా మన జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలో మన విద్యార్థులు పాల్గొని అందులో డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో కుమారి సునిశ్రా జిల్లా స్థాయి మొదటి ప్రైజ్ మరియు డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలక్యూషన్ కాంపిటీషన్ లో మాస్టర్ మహిదర్ 2వ ప్రైజ్ మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారి చేతుల మీదుగా బహుమతులు స్వీకరించడం కూడా జరిగింది. సూర్యాపేట పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ నిర్వహించిన ఎగ్జిబిషన్ లో ఎం లాస్యశ్రీ, బి శ్రీ ఆధ్య, జి సోమనాథ్, కె మహీధర్ తయారు చేసిన సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ కూడా ప్రదర్శించడం జరిగింది. మన జిల్లా మేజిస్ట్రేట్ మరియు జిల్లా కలెక్టర్ గారైన శ్రీ తేజస్ నందలాల్ పవర్ గారు మన విద్యార్థుల ప్రదర్శన తిలకించి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన స్టేట్ లెవెల్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో మన పిల్లలు పాల్గొని కుమారి సుమిశ్ర అక్కడ 3వ బహుమతిని సాధించడం జరిగింది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సూర్యాపేటలోని బాలభవన్ లో నిర్వహించిన పోయిటరీ రైటింగ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లలో మరియు పోస్టర్ మేకింగ్ లలో మన విద్యార్థులు పాల్గొని జిల్లా స్థాయి అవార్డులు కుమారి సునిశ్ర మొదటి ప్రైజ్ పోయిటరీ రైటింగ్ ఇన్ తెలుగు, మాస్టర్ కె మహీధర్ పోయిటరీ రైటింగ్ ఇంగ్లీష్ మొదటి బహుమతి సాధించడమే కాకుండా పోస్టర్ మేకింగ్ లో కుమారి హన్సిని మొదటి ప్రైజ్ సాధించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన భగవద్గీత శ్లోకాల పోటీలో మన విద్యార్థులు కుమారి భువన, నిర్విఘ్న, గీత పాల్గొనగా కుమారి భువన జిల్లా స్థాయి 2వ బహుమతి సాధించారు. గీతా మందిరంలో జరిగిన భగవద్గీత శ్లోక రిసైటింగ్ కాంపిటీషన్ లో మన విద్యార్థులు 12 మంది పాల్గొనగా అందులో ఇద్దరికి 700 రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ తోటి 2వ బహుమతి సాధించడం జరిగింది. ఈనాడు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పాట పోటీల్లో మన విద్యార్థులు పాల్గొని స్కూల్ స్థాయిలో అవార్డులు సాధించిన పిల్లలే కాక అందులో 9వ తరగతి చదువుతున్న కుమారి జి హన్సిని రీజనల్ లెవెల్లో జరిగిన ఎలక్ట్రీషియన్ పోటీలో బహుమతి సాధించుకుని వచ్చారు. జన విజ్ఞానిక వేదిక వారు నిర్వహించిన చెక్ముక్కి సైన్స్ సంబరాలు మన విద్యార్థులు పాల్గొని మండల్ లెవెల్లో మొదటి బహుమతి సాధించడం కాక జిల్లా స్థాయిలో కూడా వారు పాల్గొనడం జరిగింది. మన విద్యార్థులు మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరిగిన వివిధ చెస్ టోర్నమెంట్ లో కరాటే ప్రదర్శనలో పాల్గొని వాళ్ళు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా పొందారు. మన పాఠశాలలో విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్య, సామాజిక అభివృద్ధికి దోహదపడే మానసిక ఒత్తిడి తగ్గించే పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నాయి. అంతేకాక ఈ సంవత్సరం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వ్యాయామ ఉపాధ్యాయులుగా పేరుగాంచి మరియు అనేక రాష్ట్ర, జాతీయ క్రీడాకారులను రూపొందించిన ప్రముఖ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ హనుమంతరావు గారిని మన స్కూల్లో నియమించుకొని వారి ద్వారా సుమారు 25 నుండి 35 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని అథ్లెటిక్స్ లో ప్రత్యేక శిక్షణ ప్రారంభించాం. వాటి ఫలితాలు కూడా రాబోయే సంవత్సరంలో ప్రస్ఫుటమయ్యే అవకాశం ఉంది. సామాజిక బాధ్యత, సేవా కార్యక్రమాలు పిల్లల్లో అలవర్చడం కొరకు వరద బాధితుల సహాయార్థం నిధి సేకరణ కోసం పిలుపునిచ్చినప్పుడు తల్లిదండ్రుల సహకారంతో 1,115 రూపాయలు సేకరించి వాటిని మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీ తేజస్ నందలాల్ పవర్ గారికి అందజేయనైనది. ఈ సంవత్సరం మన స్కూల్ విద్యార్థులు సాధించిన ప్రగతికి సహకరించి మాకు అనునిత్యం తోడ్పాటు అందించిన తల్లిదండ్రులను అభినందిస్తూ తల్లిదండ్రులందరికీ నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. మేము ముందే చెప్పినట్టు పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధి మా లక్ష్యం అని చెప్పాము. దానికి అనుగుణంగానే మన పిల్లలు జాతీయ స్థాయిలో జరిగిన IIT నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అక్కడి కళాశాల అర్హత సాధించడమే కాక ప్రతి సంవత్సరం జరిగే CBSE బోర్డు ఎగ్జామ్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తూ చదువులలో ముందుండటమే కాకుండా
దరిదాపు 43 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనటం మరియు ఒక 4 విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగిన వివిధ సైన్స్ ఎక్స్పోలో కానీ స్కిల్ ఎక్స్పోలో కానీ పాల్గొని అక్కడ కూడా అవార్డులు సాధించడం. అంతేగాక సర్వతోముఖాభివృద్ధి అంటే కళలు కూడా కాబట్టి అందులో కూడా మన విద్యార్థులు వక్తృత్వ పోటీలు డిబేట్లలో పాల్గొని దరిదాపున ఒక 14 మంది విద్యార్థులు అవార్డు సాధించడం కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ విధంగా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు అందరికీ స్కూల్ యాజమాన్యం తరపున ఉపాధ్యాయుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ సంవత్సరం వినూత్నంగా విద్యార్థులకు పారిశ్రామిక రంగం గురించి వివరించడం కొరకు ఇండస్ట్రియల్ టూర్, పరిశోధనాత్మక రంగం గురించి విద్యార్థులకు తెలియజేయడం గురించి CCMB మరియు NIN సందర్శనతో పాటుగా వ్యవసాయ రంగ ప్రాధాన్యత తెలియజేయడం అగ్రికల్చర్ టూర్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ స్టేట్ నేషనల్ గ్రీన్ కార్డ్ వారు నిర్వహించిన ట్యూబ్లైట్స్ LED ట్యూబ్లైట్స్ తయారీ విధానాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ 2025-26 సంవత్సరం కూడా మమ్మల్ని ఈ విధంగానే ప్రోత్సహిస్తూ మరెన్నో విజయాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి తల్లిదండ్రులు తోడ్పాటు అందిస్తారని కోరుతూ మీ శ్రీనివాస్.